ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఫోటోషాప్ ఫ్రీగా 1 ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ వాళ్ళే మనకి ఫ్రీగా 1 ఇయర్ వరకు యూస్ చేసుకునేలా ఇచ్చారు. ఇది ఎలా చేయాలి అన్నది డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకి రైట్ సైడ్ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇందులో విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫోటోషాప్ అని కనబడుతుంది కదా, ఒకవేళ మీకు ఇక్కడ ఫోటోషాప్ అని కనబడకపోతే సింపుల్గా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్లో ఫోటోషాప్ అని టైప్ చేయడం ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ ఎక్స్టెన్షన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మళ్ళీ యాడ్ ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ హైలైట్ అవుద్ది. దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయడం మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అయ్యి మనకి ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోద్ది. ఆటోమేటిక్ గా మనం ఈ పేజీలోకి వస్తాం. కింద స్టార్ట్ ఫ్రీ ఆఫర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్, మన ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వక్కర్లా. సింపుల్ గా ఇక్కడ స్టార్ట్ నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వమని వచ్చుద్ది. మనకి ఎడోపోల్ కి సంబంధించిన కంపెనీ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. మీరు మెయిన్గా యూస్ చేసే జీమెయిల్ ఐడి అయితే యూస్ చేయకండి. మనకి యూస్ చేసిన ఎటువంటి ప్రాబ్లం రాదు. కానీ మన సేఫ్ కోసం నేనైతే ఒరిజినల్ జీమెయిల్ ఐడి యూస్ చేయట్లేదు. నా దగ్గర టెంపరీ కొన్ని జీమెయిల్ ఐడీస్ ఉంటాయి, అందులో ఒక మెయిల్ ఐడి యూస్ చేస్తున్నా. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి ఫోటోషాప్ ఓపెన్ అవుద్ది. ఈ ఫోటోషాప్ వచ్చేటప్పటికి మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా మన ఆన్లైన్ లో యూస్ చేసుకోవడానికి మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది. డిఫాల్ట్ గా కొన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఏమైనా ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి, అలాగే ఇమేజ్ క్రాప్ చేయడానికి ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కింద చూసారు అంటే మనం ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. మీ ఫోటోకి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేయొచ్చు. మీకు ఇంకా అడిషనల్ ఎఫెక్ట్స్ కావాలి అంటే వ్యూ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇంకా అడిషనల్ ఎఫెక్ట్స్ అన్ని హైలైట్ అవుతాయి. మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ పైన క్రియేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ సైజెస్ ఇస్తాం. మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలి, నాకైతే వైటే కావాలి. క్రియేట్ అన్నాము అంటే ఒక ఎంటీ డాక్యుమెంట్ క్రియేట్ అవుద్ది. మనకి ఫోటోషాప్ లో ఉన్నట్టుగానే మనకి లెఫ్ట్ సైడ్ అన్ని టూల్స్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేటప్పటికి లేయర్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ టూల్స్ లో ఇక్కడ జనరేటివ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి ఇక్కడ జనరేటివ్ ఫిల్ అని వస్తుంది. ఈ ఆప్షన్ ఎక్సలెంట్ గా ఉంటది. ఈ 1 ఇయర్ ప్లాన్ లో ఈ జనరేటివ్ ఫిల్ అనేది కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఫోటోషాప్ యూస్ చేయాలి అన్నా సింపుల్ గా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను ఒక యూఆర్ఎల్ పేస్ట్ చేస్తున్నాను. ఈ యూఆర్ఎల్ మీరు కూడా నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోండి. యూఆర్ఎల్ వచ్చేటప్పటికి నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా ఇస్తాను, మీరు అక్కడ కాపీ చేసుకోండి. photoshop.adobe.com క్లిక్ చేయడం మనకు డైరెక్ట్ గా ఈ పేజీలోకి వచ్చేస్తాం. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉన్నాను కాబట్టి నన్ను సైన్ ఇన్ అడగలేదు. మీరు ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే సైన్ ఇన్ అవ్వాలి. మనకి జనరేటివ్ ఫిల్ వచ్చేటప్పటికి 20 క్రెడిట్స్ చొప్పున యూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.